ఒట్టు క్షణమైనా వదలనన్న. సో డెమో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడైతే మీకు నచ్చిన ఏ లిరిక్స్ అయినా పెట్టుకోవచ్చు. సెకండ్ వన్ వచ్చేసి నేను ఒకే లిరిక్ కాదు మీకు వేరొక లిరిక్ కూడా ఇస్తున్నాను. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి నేను వాడిన మెటీరియల్ మొత్తంతో పాటు అడిషనల్గా ఇంకొక లిరిక్స్ని కూడా ఇస్తున్నాను. అన్ని ఫైల్స్ని 1 by 1 అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు చూసిన విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో తెలుసుకుందాం. నేను వాడిన కైన్మాస్టర్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. ఏప్రిల్ 10వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో చూసుకుంటే మీకైతే దొరుకుతుంది. ఓకేనా? ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. న్యూ ప్రాజెక్ట్ 9:16 క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అయింది. ఇప్పుడు మీకు ఎవరి ఫోటో అయితే ఇష్టమో లేదా ఎవరు పిక్ పెట్టి వీడియో చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని పైన ఇంటూ మార్క్ ఫోటో ఇలా వచ్చింది. ఫోటోని క్లిక్ చేసి ఫస్ట్ చివరి పట్టుకొని 30 seconds ఎబో పెట్టుకొని తర్వాత కట్ చేసుకుందాం. ఫస్ట్ గ్రాండ్ ఇదే ఫోటోని క్లిక్ చేసి ప్యాన్ అండ్ జూమ్లో 2 fingers పెట్టి జూమ్ చేయండి. ఇక్కడికి ఇలా చేసి ఈక్వల్ బటన్ బ్యాక్ బటన్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే లేయరు ఎఫెక్టు బేసిక్ ఎఫెక్టు గ్యూషన్ బ్లర్. ఓకే, బ్యాక్ వచ్చేసి పైన పెట్టి చివరి పట్టుకుని ఇలా పెద్దగా చేయండి. చేసిన తర్వాత చివరి పట్టుకుని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. దీని ఒపాసిటీ లెవెల్ సెట్టింగ్స్లో 1% ఉండాలి, గుర్తుంచుకోండి 1% ఉండాలి. బ్యాక్ వచ్చేయండి. లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఈ గ్రీన్ స్క్రీన్ ఇమేజ్ని ఇక్కడికి తీసుకొని క్రాపింగ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ దగ్గర క్రాప్ చేసుకోండి. ఈ విధముగా చేసి చివరి పట్టుకొని కొంచెం పెద్దగా చేసి ఈ ప్లేస్లోకి అడ్జస్ట్ చేసుకోండి కరెక్ట్గా మిడిల్లోకి. ఇలా చేయండి. చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. వచ్చారు కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది కొంచెం పైకి కిందకి అడ్జస్ట్ చేసుకుందాం. ఇలా సేవ్ చేయండి. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీ ఫోన్ ఎంత క్వాలిటీ సపోర్ట్ చేస్తే అంత పెట్టుకొని బిట్రేట్ సగం కంటే ఎక్కువ పెట్టి సేవ్ చేయండి. చిన్న రిక్వెస్ట్, అందరికీ చూస్తున్నారు కదా, ఒక లైక్ చేసుకొని చూడండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. కొత్త వాళ్ళు అయితే మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టిన అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ వస్తుంది, ఫస్టే చూడొచ్చు. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టేసి మన ఛానల్కి సపోర్ట్గా ఉండండి. సేవ్ అయిపోయింది. బ్యాక్ వచ్చాను. న్యూ ప్రాజెక్ట్ 9:16 క్రియేట్ పైన క్లిక్ చేసి ఇమేజ్ అసెట్స్ ఒక బ్లాక్ కలర్ ఇమేజ్, దీని సైజు ఒక 30 seconds ఎబో పెట్టుకుందాం. ఆ తర్వాత కట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న ఇప్పుడు మీరు సేవ్ చేసిన వీడియో ఉంది కదా అది తీసుకోండి. ఇది తీసుకొని కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది, పక్కన వైట్ బాక్స్ ఫుల్గా ప్లే అవుతుంది. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. క్రోమాకి ఆన్ చేయండి. కీ కలర్లోకి రండి. ప్యూరు ఇక్కడ ఏం పెడతారంటే గ్రీన్ కలర్ పెట్టాలి, గుర్తుంచుకోండి. గ్రీన్ కలర్ పెట్టి ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన షాడో ఇమేజ్ ఉంటుంది, ఆ షాడో ఇమేజ్ ఎక్కడుందో ఇక్కడికి తీసుకోండి. ఇలా వస్తుంది. ఇలా తీసుకొని కొంచెం పెద్దగా చేయండి. చేసి కొంచెం ఇలా పెట్టండి, ఇక్కడికి పెట్టండి. 3 dots సెండ్ టు బ్యాక్ చేయండి. బ్యాక్ చేసి షాడోని కూడా క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. వచ్చారు కదా, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. ఇందాక మీరు ఎవరి ఫోటో అయితే పెట్టారో సేమ్ మళ్ళీ వాళ్ళదే ఆ ఫోటో తీసుకోండి. ఓకేనా, ఈ విధంగా తీసుకోండి. 3 dots సెండ్ టు బ్యాక్ తీసుకొచ్చి ఇక్కడికి పెట్టండి. ఇలా పెట్టేసేయండి. క్రాపింగ్ అనే ఆప్షన్లో మాస్క్ ఆన్ చేసి కొంచెం ఫెదర్ పెంచుకోండి. ఇలా పెంచేసి ఓకేనా, ఈ విధంగా పెంచి బ్లాక్ షాడోని కొంచెం కావాలి 30 ఇటు అడ్జస్ట్ చేసుకోండి. ఫోటో కనపడేలాగా నీట్గా ఫోటోని మాత్రం కరెక్ట్ ప్లేస్లో పెట్టుకోండి. పెట్టేసి ఇదే క్లిక్ చేసి ఫోటోని చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా మ్యూజిక్ ఐకాన్స్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. ఇలా తీసుకుంటూ ఓకే అడుగుతుంది, ఓకే చేయండి. ఇక్కడికి వచ్చేస్తుంది. క్రాపింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి కింద వాటర్ మార్క్ ఉంటుంది, అది క్రాప్ చేయండి దగ్గరికి. ఇలా చేసి ఇదే క్లిక్ చేసి మిక్సర్లో ఆడియో తీసేయండి. ఓకే, ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే బ్లెండింగు స్క్రీను చేయండి. తీసుకొచ్చి ఇక్కడికి పెట్టండి. తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇదే క్లిక్ చేసి మిక్సర్లో ఆడియో తీసేయండి. ఫస్ట్కి రండి. వచ్చారు కదా, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. నేను మీకు 2 రకాల లిరిక్స్ని ఇచ్చాను. ఓకే, మీరు అందులో మీకు ఏ లిరిక్ అయితే నచ్చిందో ఆ లిరిక్ని ఇక్కడికి తీసుకోండి. ఇలా తీసుకొని వస్తుంది కదా, కింద క్రాపింగ్లో ఇది వాటర్ మార్క్ని క్రాప్ చేయండి. చేసి కిందకి వెళ్ళండి. బ్లెండింగు స్క్రీను ఇక్కడికి పెట్టేసేయండి. ఇలా పెట్టేసి ఫస్ట్కి రండి. మ్యూజిక్ ప్లేయర్ ఐకాన్స్ని వీడియోని కొంచెం లెఫ్ట్కి ఇవ్వాలి. ఇలా
ఇచ్చేసి ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకున్న మ్యూజిక్ అదే స్పాటిఫై లోగో ఉంది కదా, అది ఇక్కడికి తీసుకోండి. తీసుకొని చిన్నగా చేయండి. చిన్నగా చేసి ఈ మూలకి పెట్టండి. ఇలా మూలకి పెట్టేసేయండి. ఇలా పెట్టేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు ట్రాక్ చేసి లిరిక్స్ ఎక్కడ వరకు ఉన్నాయో అక్కడ వరకే చివరికి రండి. వద్దనుకుంటే 30 సెకండ్స్ కరెక్ట్గా వాట్సాప్ స్టేటస్ 30 సెకండ్సే కాబట్టి వచ్చి బ్లాక్ ఇమేజ్ని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ అయిపోతుంది. ఇంకా 30 సెకండ్స్ వరకు వస్తుంది. ఇప్పుడు ఫస్ట్కి రండి. మీరు స్టార్టింగ్లో చూసినట్లు వస్తుంది కదా. ఇప్పుడు ఇంకేం చేయాలంటే ఫస్ట్కి వచ్చి లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క స్టార్ పార్టికల్స్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. ఇది ముందు మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి. స్ప్లిట్ స్క్రీను పక్కనే వైట్ బాక్స్, ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే బ్లెండింగు స్క్రీను అప్లై చేయండి. ఫస్ట్కి రండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. మీరు స్టార్టింగ్లో చూసింది ఇలాంటి డెమోనే కదా. సో మీకు ఈ వీడియో సేవ్ చేసుకోవడం చూపిస్తాను. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి 1080లో 4Kలో నచ్చిన క్వాలిటీలో పెట్టి బిట్రేట్ సగం కంటే ఎక్కువ పెట్టి సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.